టాప్ 5 డిగ్రీ విత్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఇన్ విజయవాడ. ఇప్పుడు ఈ వీడియోలో మనం దీని గురించి మాట్లాడుతున్నాం. బేసిక్ ఏంటి అంటే 2020లో నేను దీని గురించి యూపీఎస్సీ సివిల్స్ గురించి ఎక్కువ ఫోకస్ చేసామండి. దీనికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. గ్రౌండ్ రియాలిటీ, హైదరాబాద్ ఏంటి, ఢిల్లీ ఏంటి, బెంగళూరు ఏంటి, అండ్ విజయవాడ ఏంటి, సో ఇక్కడ వైజాగ్ ఎలా ఉంటుంది ఏంటి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను గ్రౌండ్ గా తిరిగి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను. ఇప్పుడు జనరల్ గా ఇదే విషయం అంటే విజయవాడలో కూడా ఏ డిగ్రీ విత్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ అనేది బాగుంది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతా ఉన్నాను. టాప్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అండ్ దీనికి సంబంధించిన ఏ బేసిస్ లో నేను ఈ విధంగా అనాలిసిస్ చేసి వీళ్ళకి టాప్ 5 అని చెప్తున్నాను. అండ్ ఎట్ ది సేమ్ టైం అసలు జనరల్ ఏంటి అంటే డిగ్రీ విత్ ఐఏఎస్ అనేది నేను వద్దు అని చెప్పి అపోజ్ చేస్తూ ఉంటాను. ఎందుకని డిగ్రీ విత్ ఐఏఎస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? సృష్టి దేశ్ముఖ్ అప్పుడు టాప్ ర్యాంకర్ ఎవరైతే ఉందో బీటెక్ జాయిన్ అయిన స్టార్టింగ్ నుంచి కూడాను ప్యారల్ గా సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఫస్ట్ అటెంప్ట్ లోనే సివిల్స్ క్రాక్ చేసింది, ర్యాంక్ కొట్టింది. సో ఇక్కడ ఇప్పుడు వెరీ రీసెంట్ గా చూసుకుంటే అనన్య రెడ్డి టాప్ 3 ఆల్ ఇండియా AR3 ర్యాంక్ కొట్టింది. సో అంటే నేను డిగ్రీ విత్ ఐఏఎస్ అనేది నేను వద్దు అని ఎందుకు అంటానంటే, మీరు చేస్తున్నది బిఏ చేసిన తర్వాత సివిల్స్ యూపీఎస్సీ సివిల్ సక్సెస్ రేట్ చూసుకుంటే 0.01% ఉంది. నేను చాలా సార్లు చెప్పాను, ఎవ్రీ ఇయర్ 15 లక్షల మంది దీనికి అటెండ్ అవుతూ ఉన్నారు. సో అయితే తక్కువ సక్సెస్ రేషియో ఉన్నదాన్ని బిఏ చదివితే తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది మీరు ఆలోచించండి. బిఫోర్ జాయిన్ యూపీఎస్సీ సివిల్స్ మన క్యాపబిలిటీయా కాదా అని చెక్ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే మన యూట్యూబ్ లో చూసిన మోటివేషన్, ర్యాంక్ సాధించిన వాళ్ళ ఇంటర్వ్యూస్ విని ఇన్స్పైర్ అయిపోయి మన క్యాపబిలిటీ ఏంటి, మనం ఇది చేయగలుగుతామా లేదా, ఫినాన్షియల్ గా అన్ని చెక్ చేసుకోవాలి. వెరీ రీసెంట్ గా చూసుకుంటే మనము నాకు ఒక ఇన్సల్టింగ్ ఫేస్ చేశాను నేను, అందుకని నేను సివిల్స్ క్రాక్ చేశానని చెప్పి దాన్ని అందరూ విపరీతంగా మోటివేట్ చేస్తా ఉన్నారు. అంటే విపరీతంగా దాన్ని వైరల్ చేస్తా ఉన్నారు. దానివల్ల చాలా మంది మోటివేషన్ అవుతున్నారు, ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు. 100% సక్సెస్ఫుల్ పీపుల్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవడం తప్పే లేదు. అండ్ అట్ ది సేమ్ టైం మన క్యాపబిలిటీ ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోకుండా డెసిషన్ తీసుకోవడం అని తప్పు. ఆ దాంట్లో ఫస్ట్ క్యాపబిలిటీ చెక్ చేసుకోవాలి అంటే అసలు యూపీఎస్సీ సిలబస్ ఏంటి, యూపీఎస్సీ సిలబస్ లో అసలు ఏమేమి ఉన్నాయి, ఎంత సిలబస్ ఉంది, నేను ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతాను. కనీసం యూపీఎస్సీ సిలబస్ తీసుకోకుండా ఒక వీడియో చూసేసి, సక్సెస్ఫుల్ ర్యాంకర్స్ వీడియోస్ చూసేసి ఇమ్మీడియట్గా వచ్చి డెసిషన్ తీసుకోకుండా ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి. సో నేను చెప్తున్నాను, డెఫినెట్లీ మోటివేషన్ అవ్వడంలో తప్పు లేదు, ఇన్స్పిరేషన్ తీసుకోవడంలో తప్పే లేదు. కానీ మన క్యాపబిలిటీయా కాదా అనేది ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు టాప్ 5లో కూడా నేను మెయిన్గా నేను డిగ్రీ అంటే జనరల్గా బిఏ ఎందుకు వద్దంటున్నాను, తర్వాత ఏంటి నెక్స్ట్ ఏంటి, ఒకవేళ సక్సెస్ కాకపోతే మీరు ఎలా బతుకుతారు, అది కూడా ఖచ్చితంగా మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే డిగ్రీ విత్ ఐఏఎస్ కానీ యూపీఎస్సీ సివిల్స్ చాలా మంది పొలాలు తాకట్టు పెట్టి వచ్చేసేసి ఇల్లు పొలాలు అప్పులు తీసుకొచ్చి జాయిన్ అయిన పరిస్థితి. అంటే పిల్లలు అడిగారు, ఎట్లయినా తల్లిదండ్రులు ఎలా ఉంటారు, పిల్లలు అడిగారు ఎలాగైనా నేను చదివియాల్సిందే అనే ఆలోచన ప్రతి ఒక్క పేరెంట్ ఇలాగే ఆలోచిస్తారు. పిల్లలు అడిగారంటే కాదనకూడదు, వాడు అడుగుతుంది చదివే కదా, చదివే ఆస్తి, నేను ఎలాగైనా ఇప్పిస్తానని చేస్తూ ఉంటారు. మనం కూడా ఆలోచించాలి. ఇప్పుడు దీన్ని టాప్ 5 డిగ్రీ విత్ ఐఏఎస్ని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా కూడా నేను చెప్తాను. నేను గ్రౌండ్ రియాలిటీ చూసాను, నేను మొత్తం రీసెర్చ్ చేశాను. అండ్ అట్ ది సేమ్ టైం నేను ఇక్కడ ఈ టాప్ 5 అనేది గూగుల్ రివ్యూస్ బేస్ చేసో, లేకపోతే ర్యాంకర్స్ చెప్పే మాటలను బట్టో, లేకపోతే వాళ్ళు ఢిల్లీ ఫ్యాకల్టీస్ అని చెప్పే ప్రమోషన్స్ని బట్టో, లేకపోతే ఇంకొక దాన్ని బట్టో నేను ఇప్పుడు డిసైడ్ కావట్లేదు. ఎందుకని ఈ చెప్తా ఉన్నానంటే జనరల్గా చాలా మంది రివ్యూస్ చూస్తారు, యూట్యూబ్ వీడియోస్ చూస్తారు, ఫాలో అవుతారు, తర్వాత ర్యాంకర్స్ వీడియోస్ చూస్తారు. డెఫినెట్లీ ఏదో ఒక టైంలో ఒక దాంట్లో కాకుండా ఒక దాంట్లో ప్రమోషన్ దాంట్లో కొంతమంది పడేదానికి ఛాన్స్ ఉంది. అలాంటి వాటిని నేను తీసుకోవట్లేదు. నేను ఇప్పుడు మెయిన్గా ఒక పిల్లవాడు డిగ్రీ నుంచి కానీ ఇంటర్ విత్ ఐఏఎస్ కానీ ఒక పిల్లవానికి కావాల్సింది ఏంటి, ఎలా ప్లాన్ చేస్తే వీనికి త్వరగా యూపీఎస్సీ క్రాక్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నది, ఒకవేళ క్రాక్ చేయకపోతే నెక్స్ట్ ఏంటి, వీటి గురించి ఆలోచిస్తూ ఉంటే ఒక కరికులం అనేది ఇంపార్టెంట్, అంటే సిలబస్ అనేది ఇంపార్టెంట్. బిఏ సిలబస్ తో యూపీఎస్సీ సిలబస్ ఎంతవరకు మ్యాచ్ అవుతుందని ఇంకా చాలా. డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే జనరల్గా 1,80,000 నుంచి 2 లక్షలు, 2,20,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు. సో కొంచెం తక్కువ ఎక్కువ ఉండొచ్చు, అంటే 1,50,000 నుంచి 2,30,000 ప్రతి సంవత్సరం హాస్టల్ ఫీజుతో కలిపి. కొంతమంది హాస్టల్ ఫీజు ఎక్స్ట్రా తీసుకుంటా ఉన్నాడు, దట్ ఈస్ హోల్ డిఫరెంట్. సో 3 ఇయర్స్ కలిపి ఎంత అవుతుంది, సో యావరేజ్గా ఒక 6 to 7 lakhs అవుతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ సిలబస్ అనేది యూపీఎస్సీ ఈ బిఏ చదివిన తర్వాత, బిఏ అంటే ఒక 5 days 4 days ఒక డిగ్రీ చెప్తారు, ఒక 1-2 days ఏదో ఫ్యాకల్టీస్ నామకే వస్తే ఫ్యాకల్టీస్ని తీసుకొచ్చేస్తారు.
చెప్తా, వాళ్ళ క్లాస్లో ఏదో తెప్పిస్తా ఉంటారు. ఇది జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఎలా ఉంటుంది, సాఫ్ట్వేర్ అనుకోండి, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత లేకపోతే ప్లేస్మెంట్ ఏది అని ఖచ్చితంగా అడుగుతాం. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే క్యాండిడేట్ ఎఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, ఇన్స్టిట్యూట్ కానీ, ట్రైనింగ్ సెంటర్ కానీ, కోచింగ్ సెంటర్ కానీ, వాళ్ళు ఇన్పుట్స్ ఇవ్వడం వరకే, వాళ్ళని మెంటార్ చేయడం వరకే వాళ్ళ పని. సో దాని బేసిస్‌లో అంటే జనరల్‌గా కోచింగ్ అని మనం మాట్లాడుకుందాం యూపీఎస్‌సికి సంబంధించింది. యూపీఎస్‌సి మెంటారింగ్ అని మాట్లాడుకుంటే మనకు బెటర్ ఉంటుంది. ఎందుకంటే యూపీఎస్‌సిలో మనం ఎప్పుడైనా గాని మెంటారింగ్ చేయాలి. ఎప్పుడు ఏది చేయాలి? ఎలా చదవాలి? కరెంట్ అఫైర్స్ అందరూ ఫ్రీగా ఇస్తా ఉంటారు. కానీ కరెంట్ అఫైర్స్‌ని ఒక హిందూ న్యూస్ పేపర్‌ని ఏ విధంగా మనకు కావాల్సిన యూపీఎస్‌సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆలోచించాలనేది ఎవరు నేర్పించరు. సో ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవి డెఫినైట్‌లీ ఒక ఇన్‌స్టిట్యూట్ గాని, కోచింగ్ సెంటర్ గాని మెంటారింగ్ అనేది మనం చేయాలి. సో ఇక్కడ మనము మెయిన్‌గా బేసిస్‌లో ఫ్యాకల్టీ ఒకటి అండ్ సిలబస్. ఈ 2 బేసిస్‌లో చాలా ఇంపార్టెంట్. ఈ 2 బేసిస్‌లో ఇప్పుడు టాప్ 5 అనేది నేను చెప్తా ఉన్నాను. అందులో టాప్ 5 వచ్చేసి లక్ష్మయ్య డిగ్రీ విత్ ఐఏఎస్ ఇన్ విజయవాడ. అండ్ తర్వాత టాప్ 4 వచ్చేసి ఏకలవ్య, టాప్ 3 వచ్చేసి శరత్ చంద్ర, టాప్ 2 వచ్చేసి నారాయణ, టాప్ 1 వచ్చేసి తక్షశిల డిగ్రీ విత్ ఐఏఎస్. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సిలబస్ బేసిస్‌లో నేను తీసుకున్నాను అని చెప్పి. మీకు అంతలా ఏం నచ్చింది? టాప్ నంబర్ 1 ర్యాంక్ ఇచ్చారు. తక్షశిల ఐఏఎస్ డిగ్రీ విత్ ఐఏఎస్ కనుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఒకసారి చూపిస్తా చూడండి. గైస్ నేను ఎప్పుడూ కూడా నేను మొత్తం కూడా దగ్గర పెట్టుకొని యూపీఎస్‌సి, సీఎస్‌సి సిలబస్ యూపీఎస్‌సి ఏదైతే ఉందో సివిల్స్ సర్వీస్ ఎగ్జామ్ ఏదైతే ఉందో యూపీఎస్‌సికి సంబంధించి దాన్ని వీళ్ళు ప్రొవైడ్ చేసే బీఏ ఆర్ట్స్ అని ఈ విధంగా కాకుండా హెచ్ఈసి, సిఈసి ఇటువైపు అంటే ఆర్ట్స్ సైడ్ కూడా కంప్లీట్‌గా పబ్లిక్ పాలసీ సైడ్ ఈ రెండిటిని కంపారిజన్ చేయాలని కంపారిజన్ చేశాను. అండ్ రియల్ టైమ్ కూడా నేను వెళ్ళి మొత్తం గ్రౌండ్ రియాలిటీ స్టూడెంట్స్‌తో కూడా మాట్లాడడం జరిగింది. అండ్ దానికి సంబంధించింది కూడా జెన్యూన్ రివ్యూస్. జెన్యూన్ రివ్యూ అంటే నేను చెప్పేది కాకుండా అక్కడ ఉండే స్టూడెంట్స్తోనే ఇది ఎంతవరకు నిజము అనే దాని గురించి నేను డెఫినెట్లీ దానికి సంబంధించిన వీడియో కూడా మీకు త్వరలో అప్డేట్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే యూపీఎస్సి, సిఎస్సి సిలబస్ చూడండి. సో జనరల్ స్టడీస్ కానివ్వండి, పేపర్ 1 కానివ్వండి, పేపర్ 2 కానివ్వండి, తర్వాత వచ్చేసి స్టేజ్ 2 మెయిన్స్ సంబంధించి ఎస్సే కానివ్వండి, పేపర్ 2 కానివ్వండి, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6, పేపర్ 7 ఎక్కడన్నా చూడండి. సో ఇట్ ఈస్ కవరింగ్ ఇన్ బిఏ పబ్లిక్ పాలసీ. అంతా కూడా అంటే డిగ్రీ ఒకటి, తర్వాత సెపరేట్‌గా యూపీఎస్సీ సివిల్స్ ట్రైనింగ్ అలా కాదు. అంటే డిగ్రీ కోసం సెపరేట్‌గా చదివి, మళ్ళీ సివిల్స్ కోసం సెపరేట్‌గా చదవాల్సిన అవసరం లేకుండా 2 కలిపే ఉన్నాయి ఇక్కడ. అంటే మీరు బీఏ పబ్లిక్ పాలిసీ చేస్తే సరిపోతుంది. యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ యూపీఎస్సీ సివిల్స్ విత్ ఫుల్ ఆఫ్ జీఎస్ మొత్తం కవర్ అయిపోతుంది. ఎక్సెప్ట్ ఆప్షనల్ తప్ప అంతా కూడా కవర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం చూసుకుంటే పర్స్పెక్టివ్ ఫర్ ఇండియన్ సొసైటీ కానియండి, ఏన్షియన్ ఇండియన్ హిస్టరీ కానియండి, తర్వాత వచ్చేసి ఇండియన్ జియోగ్రఫీ కానియండి, మోడర్న్ ఇండియన్ హిస్టరీ కానియండి, తర్వాత ఎకనామిక్ జియోగ్రఫీ కానియండి, ఇంటర్నల్ సెక్యూరిటీ కానియండి, ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఈఎస్ కానియండి. సో ప్రతి ఒక్కటి కూడా కవర్ అవుతా ఉంది. సో ఇంకొక విషయం ఏంటి అంటే బిఏ పబ్లిక్ పాలసీ వల్ల మనకి అడిషనల్ అడ్వాంటేజ్ అనేది ఉంది. ఏంటి ఆ అడిషనల్ అడ్వాంటేజ్ అంటే, డైరెక్ట్‌గా అంటే మనం ఖచ్చితంగా గవర్నమెంట్ జాబే తెచ్చుకోవాలి అంటే, ఈ డిగ్రీ తీసుకొని మీరు ఐఏఎస్ లేకపోతే కలెక్టర్ ఆఫీస్‌కెళ్ళినా గానీ, దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు గెట్ ఎ జాబ్ బికాస్ యూ హావ్ కంప్లీటెడ్ యువర్ పబ్లిక్ పాలసీ. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దీనికి నంబర్ 1 ర్యాంక్ చేయడానికి ఇంకొక ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, యూపీఎస్సీ సివిల్స్ క్రాక్ అయిందంటే వెల్ అండ్ గుడ్. హ్యాపీ. చాలా హ్యాపీ. ఒకవేళ క్రాక్ కాకపోతే నెక్స్ట్ దీనికి సంబంధించి 100% ప్లేస్‌మెంట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. సో, డిఫరెంట్ ఎంఎన్‌సి టాప్ బిగ్ 4 కంపెనీస్‌లో బిగ్ 4 అంటే ఎంఎన్‌సి కంపెనీస్‌లో కూడా 100% విత్ మినిమమ్ 4,00,000 ప్యాకేజ్‌తో ప్లేస్‌మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ అంటే నేను ఇది ఎగ్జాజరేట్ చేసి తక్షశిల నంబర్ 1, తక్షశిల నంబర్ 1 అట్లా కాదు. మీరు ఎళ్లి తెలుసుకోండి. నేను చెప్పేది నిజమా? కాదా? యూ గో అండ్ విజిట్ ద ఇన్‌స్టిట్యూట్. అక్కడికి వెళ్ళండి. ఇన్‌స్టిట్యూట్‌ని విజిట్ చేయండి. అక్కడ స్టూడెంట్స్‌తో మాట్లాడండి. జెన్యూన్‌గా మీరు ఈ ఏదైతే ఉందో ఇక్కడ ప్రొవైడ్ చేసే సిలబస్ కోర్ కరిక్యులమ్ ఏదైతే ఉందో, సో మొత్తం క్రాస్ వెరిఫై చేయండి. ఎక్కడన్నా ఎవరి దగ్గరైనా ఉందా? అద్భుతమైన విషయమైన ఒకటి చెప్పనా? చాలామంది యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు పేరెంట్స్ దగ్గర డబ్బులు లేక బాధ అనిపిస్తుంది చెప్తున్నాను మీకు. ఇల్లు, వాకిలి అమ్మేసేసి
తాకట్టు పెట్టేసేసి బ్యాంకు లోన్లు తీసుకొని, లేకపోతే తాకట్టు పెట్టేసేసి అమ్మేసి తీసుకొచ్చి చదువుకునే పరిస్థితి ఉంది. సో, ఒకవేళ మీరు అంటే డబ్బులు లేకపోతే ఇది డైరెక్ట్‌గా అఫిలియేటెడ్ టు నాగార్జున యూనివర్సిటీ కాబట్టి వీళ్ళు లోన్ కూడా ఎడ్యుకేషన్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నారు ఫర్ 3 ఇయర్స్. ఓన్లీ మీరు బేసిక్ హాస్టల్ కట్టుకుంటే సరిపోతుంది. అది కూడా చాలా తక్కువ. సో, ఆలోచించండి బిఫోర్ అంటే నేను ఇది చూసిన తర్వాత నేను జనరల్‌గా ఏంటి అంటే వెళ్ళాను. అన్ని దగ్గరికి వెళ్ళాను. నాకు తెలిసిన అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. తక్షశిల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదేదైతే సిలబస్ కానియండి, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ కానియండి, వీళ్ళకి ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ చూడాలి. అది నేను చెప్పడం కంటే జెన్యూన్ రివ్యూ స్టూడెంట్స్‌తో నేను తీసుకున్నాను. దాని గురించిన వీడియో మళ్ళీ మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. ఒకసారి చూడండి. సో, డెఫినైట్‌లీ నేనేమంటున్నానంటే టాప్ 5లో డెఫినైట్‌లీ నంబర్ 1 ర్యాంక్ తక్షశిల అనడంలో తప్పే లేదు. ఓకే. అక్కడ అకాడమిక్స్ కానియండి, అంటే ఫోర్స్‌ఫుల్‌గా 24 గంటలు ఈ క్లాస్ అయిపోతే అక్కడ, అక్కడ క్లాస్ అయిపోతే ఇక్కడ, ఇక్కడ క్లాస్ అయిపోతే అక్కడ అట్లా గాకుండా ఒక జాయ్‌ఫుల్ ఎన్వైర్న్‌మెంట్‌లో వీళ్ళు యూపీఎస్సీకి సంబంధించి మెంటారింగ్ అనేది ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. సో, ఒకసారి విజిట్ చేయండి. నేనెప్పుడైనా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డెసిషన్ మీదే. మీ లైఫ్ మీకు తెలిసినంత బాగా ఎవ్వరికీ తెలీదు. ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నా. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకే. థాంక్ యూ.